Hello everyone, welcome back to our class. పర్సంటేజ్ చాప్టర్లో క్లాస్ 6ని ఈరోజు చూడబోతున్నాం. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పర్సంటేజ్ క్లాస్లో క్లాస్ 6ని చూడబోతున్నాం. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి a ఇంటూ b ఈక్వల్ కాన్స్టెంట్. స్థిరం. a ఇంటూ b ఈక్వల్ కాన్స్టెంట్, స్థిరం. రెండు సంఖ్యల లబ్ధం స్థిరమైనప్పుడు. వాస్తవంగా మనం రెండు సంఖ్యల లబ్ధం ఎప్పుడు స్థిరం అవుతుంది, ఓకే, లేదా a ఇంటూ bల లబ్ధం ఎప్పుడు స్థిరం అవుతుంది అంటే ఏ నిష్పత్తిలో మారుతుందో దానికి విలోమ నిష్పత్తిలో b మారినప్పుడు ఆ రెండు సంఖ్యల లబ్ధం స్థిరంగా ఉంటుంది. ఇది ఈ కాన్సెప్ట్ మనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మనకి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా, పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్ వైశాల్యం, ఈ కాన్సెప్ట్లో. అలాగే టైం ఇంటూ స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్, ఓకే, కాలం ఇంటూ వేగం ఈక్వల్ దూరం, ఇలాంటి దాంట్లో. నెక్స్ట్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ ఎక్స్పెండిచర్, ధర ఇంటూ వినియోగం ఈక్వల్ ఖర్చు, అటువంటి కాన్సెప్ట్లో. నెక్స్ట్ ఇన్కమ్ ఇంటూ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈక్వల్ ఇన్కమ్ ట్యాక్స్, ఓకేనా. ఆదాయం ఇంటూ ట్యాక్స్ రేటు ఈక్వల్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. అలాగే డేస్ ఇంటూ మ్యాన్ ఈక్వల్ టోటల్ వర్క్, డేస్ ఇంటూ మ్యాన్ ఈక్వల్ టోటల్ వర్క్. ఇటువంటి కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ లో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే వైశాల్యం స్థిరంగా ఉంటుందో రెండు సందర్భాలలో, ఒక సందర్భం కాదండి, రెండు సందర్భాల్లో వైశాల్యం స్థిరంగా ఉన్నప్పుడు అందులో పొడవు ఏ నిష్పత్తిలో మారుతుందో దానికి విలోమ నిష్పత్తిలో వెడల్పు మారుతుంది అనే కాన్సెప్ట్ ఉపయోగించి క్వశ్చన్స్ చేద్దాం. దానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ బదులు 12 తీసుకుంటా, బి బదులు 10 తీసుకున్నాం. మనకు తెలుసు 12, 10ల లబ్ధము 120. 12 10s are 120. నేను ఏ బదులు 12 తీసుకున్నా, బి బదులు 10 తీసుకున్నా, వాటి ప్రోడక్ట్ 120. నాకు ఈ 120 అంటే అమితమైన ఆసక్తి, ఈ నెంబర్ అంటే నాకు అమితమైన ఆసక్తి. ఇంతకు ముందు 120 ఉండే, ఇప్పుడు నేను చేయబడే రెండు సంఖ్యల లబ్ధం కూడా మళ్ళీ 120 ఉండాలనుకుంటున్నా. ఇది మారదు. సో ప్రోడక్ట్ ఈస్ కాన్స్టెంట్, ఇది మారదు. ఏ విధంగా? నేను 12ని పెంచి 15 చేస్తున్నా. 12 కాస్త ఏ విలువ 12 నుండి 15కు మారింది. అప్పుడు ఆటోమేటిక్గా బి విలువ 10 నుండి ఎంతకు తగ్గితే ఆ రెండింటి లబ్ధం మళ్ళా స్థిరంగా ఉంటుంది. మొదట 12, 10ల లబ్ధం 120 ఉండే, ఆ లబ్ధము ఈ రోజు కూడా 120 ఉండేటట్లు నేను ఏను 12 నుంచి 15కు పెంచితే బీను 10 నుండి ఎంతకు తగ్గియాలి. మనకు తెలుసు బి వాల్యూ ఎంత వస్తుంది? 8. ఎందుకనగా 15 120 కాబట్టి. ఇక్కడ మనం గమనించవలసింది ఏ నిష్పత్తిలో మారింది, ఏ విలువ ఏ నిష్పత్తిలో మారింది. ఏ విలువ ముందు 12 నుండి పెరిగి 3 పెరిగి 15 అయింది. నిష్పత్తి 3 4 12, 3 5 15. ఏ విలువ 4 నిష్పత్తి 5, ఈ నిష్పత్తిలో మారింది. ఏ విలువ 4:5 నిష్పత్తిలో మారింది. అప్పుడు బి విలువ ఏ నిష్పత్తిలో మారింది? అప్పుడు బి విలువ ఏ నిష్పత్తిలో మారింది చూద్దాం. బి విలువ ముందు 10 ఉండే, ఇప్పుడు తగ్గి 8 అయింది. 2 5ల 2 4. చూడండి, ఏ నిష్పత్తిలో మారిందో దానికి రివర్స్ నిష్పత్తిలో, విలోమ నిష్పత్తిలో బి మారింది. ఈ లాజిక్ ని గుర్తుపడితే చాలు. ఎటువంటి సందర్భాల్లో? ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం కానీ రెండు విలువల లబ్ధం స్థిరంగా ఉన్నప్పుడు మొదటి విలువ ఏ నిష్పత్తిలో మారుతుందో దానికి విలోమ నిష్పత్తిలో రెండో విలువ మారుతుంది. దాన్ని మనం a ఇంటూ బి ఈక్వల్ కాన్స్టెంట్, a ఇంటూ బి ఈక్వల్ స్థిరం అని చెప్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఏ పెరిగిన శాతం చూడండి, ఏ ఎంత శాతం పెరిగింది? 4 నుండి 5, 1 పెరిగింది.
ఎంత మీద 4 మీద 1/4 అంటే మనకు తెలుసు 25% పెరిగింది. ఏ విలువ ఎంత పెరిగిందమ్మా 25% పెరిగింది. ఏ విలువ 25% పెరిగింది. అప్పుడు బి విలువ ఎంత శాతం తగ్గితే ఏ బిల లబ్ధం స్థిరంగా ఉంటుంది అనేది చూసాను నేను. బి విలువ ఎంత శాతం తగ్గింది 5 నుండి 4కు 1 తగ్గింది. ఎంత మీద 5 మీద 1 అంటే తెలుసు మనకు 20%. ఇది తగ్గింది ఇది పెరిగింది. ఎస్ బి విలువ 20% తగ్గింది. ఏ విలువ 25% పెరిగితే బి విలువ 20% తగ్గింది. అప్పుడు ఆ రెండిట్లో రెండు సందర్భాల్లో స్థిరంగా ఉంది. దీంట్లో మనం గమనించవలసింది ఏమిటి, ఇలాంటి కేసెస్లలో మొదటి విలువ ఏ నిష్పత్తిలో మారుతుందో రెండో బి విలువ దాని యొక్క విలోమ నిష్పత్తిలో మారుతుంది అని గమనిస్తే చాలు. అదే మన క్వశ్చన్ ని సాల్వ్ చేసేస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ 2 రైట్. ఎగ్జాంపుల్ ఏంటి మనకు తెలుసు, ఎక్స్పెండిచర్ ఏంటిది ఖర్చు ఈక్వల్ ప్రైస్ ధర ఇంటూ కన్జంప్షన్ వినియోగం. we know that expenditure is equal to price into consumption. ఖర్చు అనేది వస్తువు ధర మరియు వస్తువు వినియోగం లబ్ధం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఏప్రిల్ నెలలో మీ నాన్నగారు మీకు ఒక 480 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు 480 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఒక కేజీ ధర 24 రూపాయలు గల బియ్యం తీసుకురామన్నాడు. ఒక కేజీ విలువ 24 రూపాయల ధర గల బియ్యం తీసుకురామన్నాడు. మీకు ఎన్ని కేజీలు వస్తాయి 20 కిలోలు వస్తాయి. ఓకే, ఒక కేజీ ప్రైస్ 24 రూపీస్. అటువంటి ఎన్ని కేజీస్ 20 కేజీస్. అప్పుడు మీ నాన్న ఇచ్చింది 480 కేవలం రైస్కి మాత్రమే. మీ నాన్న ఏప్రిల్లో ఎంత ఇచ్చాడో మేలో కూడా అంతే ఇచ్చాడు. ఏప్రిల్లో ఎంత ఇచ్చాడో మేలో కూడా అంతే ఇచ్చాడు. మళ్ళా రైస్ తీసుకురామని పంపారు. మీరు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్తే షాకింగ్ న్యూస్ ఏంటిది, బాబు ఈసారి రైస్ ధర పెరిగింది 40 రూపాయలు ఫర్ కేజీ. 40 రూపాయలు ఫర్ కేజీ అన్నాడు. అప్పుడు మీకు ఎన్ని కిలోల బియ్యం వస్తుంది. ఇక్కడ ప్రైస్ పెరగడం వలన కన్జంప్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ప్రైస్ పెరగడం వలన కన్జంప్షన్ ఆటోమేటిక్ తగ్గిపోద్ది. ఎందుకు జరుగుతుంది ఇది? ఒక రాశి విలువ పెరుగుతున్నప్పుడు ఇంకొక రాశి విలువ ఆటోమేటిక్గా ఎందుకు తగ్గుతుంది అంటే ఈ రెండు సందర్భాల్లో వాటి లబ్ధం స్థిరం కాబట్టి. మరి ఎంత అవుతుంది మనకు తెలుసు 12 కేజీస్ వస్తాయి. 12 కేజీస్ వస్తాయి. మనం గమనించవలసింది ఏమిటి, ఇక్కడ ప్రైస్ ఏ రేషియోలో మారింది. ప్రైస్ అంతకుముందు 24 రూపీస్ ఫర్ కేజీ ఉండే, ఇప్పుడు 40 ఫర్ కేజీ అయింది. 8 3 24, 8 5 40. ప్రైస్ 3:5 రేషియోలో మారింది. ఆటోమేటిక్గా కన్జంప్షన్ ఏ రేషియోలో మారుతుంది 5:3. చూడండి 20 నుంచి 12 అయింది. 5 4 4 5 4 3 5:3 రేషియోలో మారుతుంది. ఇక్కడ మనము ప్రైస్ పెరిగినప్పుడు కన్జంప్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఏ విధంగా తగ్గుతుంది? ప్రైస్ ఏ రేషియోలో మారుతుందో దానికి రివర్స్ రేషియోలో కన్జంప్షన్ మారుతుంది. విలోమ నిష్పత్తిలో కన్జంప్షన్ మారుతుంది. ఇలా ఈ రివర్స్ రేషియోలో మారుతుంది అని తెలుసుకుంటే చాలు. ఇలాంటి కేసెస్ ఇటువంటి ప్రాబ్లమ్స్లలో అన్నిట్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి మీద క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 మనం నేర్చుకున్న A and B ఈక్వల్ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ మీద. A person increases his consumption of sugar by 42.84% because the price of sugar is reduced by X%. Find X value where expenditure remains constant. చక్కెర ధర X% తగ్గడం వలన ఒక వ్యక్తి తన చక్కెర వినియోగంను 42.84% పెంచాడు. అయినా X విలువ ఎంత? ఇక్కడ ఖర్చు స్థిరం. మనకు తెలుసు
ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఖర్చు ఈక్వల్ ధర ఇంటూ వినియోగం. ఇక్కడ చూడండి, ఖర్చు స్థిరం, ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ఎప్పుడైతుంది? ప్రైస్ ఏ రేషియోలో మారుతుందో దానికి రివర్స్ రేషియోలో కన్జంప్షన్ మారినప్పుడు, లేదా కన్జంప్షన్ ఏ రేషియోలో మారుతుందో దానికి రివర్స్ రేషియోలో ప్రైస్ మారినప్పుడు. ఇక్కడ ఇచ్చాడు మనకు కన్జంప్షన్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 42.84%. కన్జంప్షన్ ఏ రేషియోలో మారుతుందో చూద్దాం. 42.84% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/7. ఓకే, 14.28 is 1/7. దానికి 3 times చేస్తే 42.84, that is 3/7. అనగా కన్జంప్షన్ మొదట 7 ఉండే, పెరిగింది, ఇది ఇంక్రీజ్ అన్నాడు. 7 నుండి 3 పెరిగి 10 అయింది. ఆటోమేటిక్గా ప్రైస్ ఏ రేషియోలో చేంజ్ కావాలి? దానికి రివర్స్ రేషియోలో 10:7 రేషియోలో చేంజ్. అంటే ప్రైస్ 10 నుండి 7కు తగ్గాలి, దాని రివర్స్ రేషియోలో చేంజ్ కావాలి. కాబట్టి ఎంత తగ్గింది? 3 తగ్గింది ఓవర్ 10. 10 మీద 3 తగ్గింది, దట్ ఈస్ 30% లెస్. 30% తగ్గాలి. అంటే x% తగ్గింది అన్నాడు, అప్పుడు x విలువ ఎంత? 30. C is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X is inversely proportional to y. It is given that x is inversely proportional to y. దీన్ని ఈ విధంగా రాస్తాం ఫిజిక్స్ లో మనం. If x increased by 37.5%, then find the percentage change in the value of y. x ఎంత పర్సెంటేజ్ పెరిగితే y ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది, y లో మార్పు అనుకోవాలి. x y కు విలోమానుపాతంలో ఉంటుంది. ఇదే విలోమానుపాత సంబంధాన్ని రాస్తాం. x ను 37.5% పెంచినచో y విలువలో ఎంత శాతం మార్పు వస్తుంది? చూడండి, దీన్ని నేను ఏ విధంగా రాస్తాను? x ఇంటూ y ఈక్వల్, నేను ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే x ఇంటూ y ఈక్వల్ కాన్స్టెంట్ వస్తుంది, స్థిరం. x ఇంటూ y ఈక్వల్ కాన్స్టెంట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే మాట ఇచ్చిన, ఒకటి తగ్గింది ఇంకోటి పెరిగింది, అండ్ ఒక వాల్యూ కాన్స్టెంట్ అని ఇచ్చిన, దట్ ఈస్ ద కాన్సెప్ట్ a ఇంటూ b ఈక్వల్ కాన్స్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ x ఏ రేషియోలో మారుతుంది చూద్దాం. x ని ఎంత శాతం పెంచాడు? 37.5%. మనకు తెలుసు 12.5% 1/8. ఇది 12.5 కి 3 టైమ్స్ కాబట్టి 3/8 అవుతుంది. అంటే x విలువ మొదట 8 యూనిట్లు ఉండే, 3 పెరిగి 11 యూనిట్లు అయింది. కానీ ఈ రెండింటి లబ్ధం స్థిరం కాబట్టి, విలోమానుపాతం సంబంధం కాబట్టి y ఏ రేషియోలో చేంజ్ అవుతుంది? దీని యొక్క రివర్స్ రేషియోలో చేంజ్ అవుతుంది. దట్ ఈస్ 11:8. ఎంత తగ్గింది? 3 తగ్గింది. ఎంత మీద? 11 మీద. 3/11. 1/11 is 9.09%. 3/9 is 3 times of 27.27% లెస్, తగ్గుతుంది. ఆన్సర్ ఈస్ 27.27% చెప్పొచ్చు. ఆప్షన్స్ ఇవ్వలేదు ఇక్కడ నేను. సో y ఎంత ఏ నిష్పత్తిలో మారుతుంది? 11:8 నిష్పత్తిలో మారుతుంది. ఎంత శాతం తగ్గుతుంది? 27.27%. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ బేస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 66 whole 2/3%. Then by how much percent height should be reduced? Height should be reduced such that area of triangle remains constant. Area ను కాన్స్టెంట్ ఉంచాలి. Area of triangle remains constant. చూద్దాం. ఒక త్రిభుజ భూమిని 66.23% పెంచాము. అయినా ఆ త్రిభుజ వైశాల్యం మార్పు చెందకుండా ఉండడానికి త్రిభుజ ఎత్తును ఎంత శాతం తగ్గియాలి? మనకు తెలుసు వైశాల్యం, త్రిభుజ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయితే గమనించవలసింది ఏమిటంటే ఏరియా ఎప్పుడు కూడా ప్రోడక్ట్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ మీద డిపెండ్ అవుతుంది. త్రిభుజ వైశాల్యం ఎప్పుడు కూడా ఈ హాఫ్ మీద కాకుండా భూమి దాని ఎత్తుల లబ్ధం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ నేను ఏమంటున్నా,
ఏ ఇంటూ బి ఈక్వల్ కాన్స్టెంట్, అదే మోడల్ వచ్చేసింది క్వశ్చన్. ఎస్, అయితే ఇప్పుడు ఏం మార్చిండు, భూమి ఎంత పెరిగింది మనకు తెలుసు. 66 హోల్ 2/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/3 పెరిగింది కాబట్టి ప్లస్ వాల్యూ. ముందు భూమి 3 ఉండే, తర్వాత 2 పెరిగి 5 యూనిట్లు అయింది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, వైశాల్యంలో మార్పు చెందకుండా ఉండాలి. ఆ రోజు వైశాల్యం వేరే, ఈ రోజు వైశాల్యం వేరే ఉండాలి. స్థిరం ఉండాలి అంటే భూమి ఏ రేషియోలో మారుతుందో దానికి రివర్స్ రేషియోలో ఎత్తు మారాలి. భూమి ఈ నిష్పత్తిలో పెరుగుతున్నప్పుడు ఎత్తు ఖచ్చితంగా వేరే నిష్పత్తిలో తగ్గాలి, రివర్స్ రేషియోలో. అప్పుడు హైట్ ఏ నిష్పత్తిలో తగ్గాలి, దాని యొక్క రివర్స్ రేషియో 5:3లో తగ్గాలి. ఎంత పర్సంటేజ్ అడిగిండు, ఎంత తగ్గింది, 2 యూనిట్స్ లెస్ ఓవర్ 5. 2/5 is 1/5 is 20%, 2/5 is 40% less, 40% తగ్గాలి. ఆ వైశాల్యం, త్రిభుజ వైశాల్యం స్థిరంగా ఉండడానికి భూమిని ఎంత పెంచితే దాని యొక్క ఎత్తును 40% తగ్గియాలి. ఓకే, ఇలా సింపుల్గా చేసే ఆన్సర్స్. రైట్. ఇఫ్ ఫుడ్ ప్రైసెస్ గో అప్ బై 10%, ఆహారం యొక్క విలువ 10% పెరగడం వలన బై హౌ మచ్ షుడ్ ఎ మ్యాన్ రిడ్యూస్ హిస్ కన్జంప్షన్, తన వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి, సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్, ఖర్చు మాత్రం పెరగకుండా ఉండడానికి, ఖర్చులో మార్పు చెందకుండా ఉండడానికి తన వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి. మనకు తెలుసు ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, ఖర్చు ఈక్వల్ ధర ఇంటూ వినియోగం. అయితే ఇది కాన్స్టెంట్, ఇది మారదు. మారకుండా ఉండాలంటే ప్రైస్ ఏ రేషియోలో మారుతుందో కన్జంప్షన్ దాని యొక్క విలోమ నిష్పత్తిలో రివర్స్ రేషియోలో మారాలి. ఇప్పుడు చూద్దాం, ప్రైస్ ఏ రేషియోలో మారుతుంది, 10% పెరిగింది. 10% is nothing but 1/10. ప్రైస్ అంతకుముందు 10 ఉండే, ఇప్పుడు 1 పెరిగి 11 అయింది. అప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ ఎంత మారాలి, దాని యొక్క రివర్స్ రేషియోలో మారాలి. ఎంత తగ్గాలి, 1 తగ్గాలి 11 మీద, దట్ ఈస్ 9 హోల్ 1/11% ఆర్ 9.09%. ఆప్షన్లో ఫ్రాక్షన్స్ ఇచ్చింది కాబట్టి బి ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా ఏ ఇంటూ బి ఈక్వల్ కాన్స్టెంట్ మీద క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5th one. If the price on an article is reduced by 40% of its present rate, okay, present rate ఎంత ఉందో దాంట్లో 40% తగ్గింది. By how much percent must its consumption increase in order to that the revenue remains the unaltered? ఇక్కడ రెవెన్యూ కాన్స్టెంట్ ఉండాలంటే కన్జంప్షన్ని ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలి. రైట్, ఒక వస్తువు ప్రస్తుత విలువలో 40% తగ్గింది, అయినా వస్తువు వినియోగాన్ని ఎంత శాతం పెంచినా రెవెన్యూ ఖర్చు స్థిరంగా ఉంటుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ ఏం మారింది, వెల తగ్గింది, ప్రైస్ ఎంత తగ్గింది, 40%. 40% ఈజ్ 2/5. అంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 2 తగ్గి 3 అయింది. 40% ఈజ్ నథింగ్ బట్ 2 times of 20. 20 అంటే 1/5, 2 times of 20 కాబట్టి 2/5 తగ్గింది. ఇది ప్రజెంట్ పాస్ట్లో 5 ఉండే, ప్రజెంట్లో 3 అయిపోయింది, 2 తగ్గి. అప్పుడు కన్జంప్షన్ ఆటోమేటిక్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ని స్థిరంగా ఉంచాలి, రెవెన్యూ ఖర్చు స్థిరంగా ఉంచాలి. ఖర్చు స్థిరంగా ఉంచాలంటే ఇది ఏ రేషియోలో మారిందో దీనికి రివర్స్ రేషియోలో కన్జంప్షన్ మారాలి. ఆటోమేటిక్గా 3:5 రేషియోలో మారుతుంది. ఎంత పెరిగింది, 2 పెరిగింది ఓవర్ 3. 1/3 is 33.33%. So 2/3 is 66.66% or 66 whole 2/3%. ఇంత పర్సెంట్ పెంచాలి కన్జంప్షన్, వినియోగాన్ని ఇంత పర్సెంట్ పెంచాలి, అప్పుడు రెవెన్యూ ఖర్చు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇప్పటివరకు క్వశ్చన్లో పర్సెంట్ ఇంత తగ్గింది అంటున్నాడు, కానీ ఇక్కడ క్వశ్చన్ రూపాయలలో ఇచ్చింది, జస్ట్ రూపాయల్లో ఇచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది చూద్దాం. The price of a commodity rises from ₹6 per kg to ₹7.5 per kg. If the expenditure cannot increase, expenditure increase కాలేదట,
దెన్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ ఈజ్, అప్పుడు కన్జంప్షన్ ఎంత తగ్గింది. ఒక వస్తువు ధర 6 రూపాయలు ఫర్ కేజీ నుండి 7.5 రూపాయలు ఫర్ కేజీకి పెరిగింది, కానీ ఖర్చు మాత్రం పెరగలేదు. అయినా వినియోగం ఎంత శాతం తగ్గియాలి. సేమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ప్రైస్ ఎలా మారింది, ఇది కాన్స్టెంట్ ఉంచాలి. ప్రైస్ 6 రూపాయల నుండి 7.5 అయింది, 6 రూపాయల నుండి 7.5 అయింది. నేను ఇక్కడ ఈ డెసిమల్ రిమూవ్ చేస్తే ఇక్కడ 2 zeros వస్తాయి, రేషియో తీసుకుంటా. ఓకే, 0 0 కట్, 15 4 15 5 75. సో ప్రైస్ ఏ రేషియోలో మారింది, 4:5. ఆటోమేటిక్గా కన్జంప్షన్ 5:4 రేషియోలో మారాలి. ఎంత తగ్గింది, 1/5 లెస్, దట్ ఈస్ 20% తగ్గాలి. బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. 7th క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 36% and the quantity purchased decreased by 30%. What is the percentage increase or decrease in the amount spent on the commodity? ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా. ప్రైస్, వస్తువు వెల పెరిగింది, అందువల్ల వస్తు వినియోగం ఇంత తగ్గింది. అయితే ఖర్చులో పెరుగుదల వస్తుందా తగ్గుదల వస్తుందో చూడాలి. రైట్, ఒక వస్తువు ధర 36% పెరగడం వలన ఆ వస్తువు వినియోగం 30% తగ్గింది. అయినా ఆ వస్తువుపై అగు ఖర్చు ఎంత శాతం తగ్గునా లేదా పెరుగునో తెలపండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఖర్చు, ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. మనం ఇప్పుడు ప్రైస్ కన్జంప్షన్ గురించి ఇచ్చిండు, ఎక్స్పెండిచర్లో పెరుగుదల ఉందా తగ్గుదల ఉందా కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ కావాలంటే నేను ప్రైస్ యొక్క రేషియోని కన్జంప్షన్ యొక్క రేషియోతో గుణించాలి. ఇక్కడ గుణించడం నేర్పుతాను, కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ప్రైస్ ఏ రేషియోలో మారుతుంది, ధర 36% పెరిగింది. 36% అంటే 9 4 రాయొచ్చు, 9x4%. 4% విలువ 1/25, కానీ దాని 9 రెట్లు కాబట్టి 9/25. అంటే ధర ముందు 25 యూనిట్లు ఉండే, ఇప్పుడు 9 పెరిగి 34 యూనిట్లు అయింది. ఓకే, నెక్స్ట్ కన్జంప్షన్ గురించి ఇచ్చాను. వినియోగం ఏమైందంట, వస్తు వినియోగం 30% తగ్గింది. 30% అంటే విలువ 3/10. 10% ఈజ్ 1/10, 30% 3/10. అంతకుముందు 10 ఉండే, ఇది తగ్గింది, ఇది పెరిగింది, తగ్గి 3 తగ్గి 7 అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది, ప్రైస్ ని కన్జంప్షన్సే గుణించాలి. ఈ రెండింటిని నిష్పత్తిని ఎలా గుణించాలి, గుణించేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి. ఇవి న్యూమరేటర్స్, ఇవి డినామినేటర్స్. ఇవి న్యూమరేటర్స్, ఇవి డినామినేటర్స్. న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, 25 × 10 ఈస్ టు డినామినేటర్ గుణించేయండి, 34 × 7. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాన్సిలేషన్ అవుతుంది కొంచెం. 2 17 2 5 25 125 ఈస్ట్ 119. అయితే ఎక్స్పెండిచర్ ముందు 125 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత తగ్గింది, 119కి తగ్గింది. మరి ఎంత తగ్గింది చూడండి, 6 తగ్గింది. ఎంత దాని మీద, 125 మీద, ఇంటూ పర్సంటేజ్లో కాబట్టి 100% చేస్తున్నాం. 25 5 25 4 6 4 24/5. కానీ ఇది ఏంటిది, తగ్గుదల. కాబట్టి ఇంక్రీజ్ అనేవి ఆన్సర్ కానే కావు, ఆన్సర్ అన్నిట్లో ఉంటుంది. పర్సెంట్ లెస్, 5 4 20, పాయింట్ పెడితే 5 3 40, 4.8% డిక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ 24/5% లెస్, 24ని 5 భాగిస్తే 4.8 వస్తుంది, 4.8% డిక్రీజ్. అయితే మనం క్యాన్సిలేషన్ ఇక్కడ కూడా చేయొచ్చు, ఎప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత. ఇవి న్యూమరేటర్స్ అనుకోవాలి, లవాలు హారాలు, రెండింటిని గుణించాలి. నిష్పత్తిని గుణించేటప్పుడు లవాలు గుణిస్తాం, హారాలు గుణిస్తాం భిన్నాలు. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు
ఆపోజిట్ పూర్వపదం పరపదాలను గుణించు, క్యాన్సిలేషన్ చేయాలి. చూడండి ఒకసారి క్యాన్సిలేషన్ చేసి చూపిస్తాను నేను. క్యాన్సిలేషన్ ఇలా కాకుండా ఈ విధంగా చేస్తాం మనం ఇక్కడే. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ కావాలంటే ప్రైస్ రేషియోని కన్జ్యూమ్షన్ రేషియోతో గుణించాలి. గుణించేటప్పుడు ఇరు పక్కల ఏమన్నా క్యాన్సిల్ అయితే చూడాలి. న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి. న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొద్దు, డినామినేటర్ క్యాన్సిల్ చేయొద్దు. చూడండి ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నా. 2 5 2 17 25 5 125 నిష్పత్తి 17 7 119 ఎంత తగ్గింది? 6 ఇంటూ 125 మీద తగ్గింది. పర్సంటేజ్లో కాబట్టి ఇంటూ 100% చేయాలి, కావాలి మనకు పర్సంటేజ్ కాబట్టి. 25 5 25 4 6 4 24/5% తగ్గుదల అంటే 4.8% తగ్గుదల రావాలి, డిక్రీస్. దట్ ఈస్ డి ఇస్ ద ఆన్సర్. ఈ క్యాన్సిలేషన్ రావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంది? ఎక్స్పెండిచర్ కావాలంటే ఈ కేసులో మనం ప్రైస్ని కన్జ్యూమ్షన్ని గుణించాలి, ధరను వినియోగాన్ని గుణించాలి. గుణించేటప్పుడు ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి? ఇవన్నీ లవాలు, ఇవి హారాలు. లవంలో హారంలో ఉమ్మడిగా ఉన్న వాటిని మాత్రమే క్యాన్సిల్ చేయాలి. లవాలు క్యాన్సిల్ చేయొద్దు, హారాలు క్యాన్సిల్ చేయొద్దు. గుణించేటప్పుడు లవాల్ని హారాన్ని గుణించేయాలి. ఎంత తగ్గుతూ ఉందో అంత తగ్గుతుంది. 125 ఉండే అంతకుముందు ఎక్స్పెండిచర్, ఆ తర్వాత 6 తగ్గి 119 అయింది. 125 మీద 6 తగ్గింది ఇంటూ 100%, 4.8% తగ్గుదల. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Basigit's working hours for a day were increased by 15%. రోజుకి పనిచేసే గంటలు 15% పెరిగింది. And his wages per hour were increased by 20%. గంటకు వేతనం కూడా 20% పెరిగింది. By how much percent did his daily earnings increase? మరి రోజువారీ వేతనం ఎంత పెరిగిందో కనుక్కోవాలి. చూడండి, బషీర్ యొక్క పని గంటలు 15% పెరిగింది. ప్రతి గంటకు అతనికి ఇచ్చే ఆదాయం 20% పెరిగింది. అయినా ఒక రోజు ఆదాయం ఎంత శాతం పెరిగింది? మనకు ఒక సూత్రం తెలుసమ్మా, డైలీ ఎర్నింగ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ వేజెస్ పర్ అవర్. తెలుగులో రాసే ప్రయత్నం చేస్తాం. రోజువారీ వేతనం లేదా కూలి. రోజువారీ వేతనం దేని మీద ఆధారపడుతుంది? పని గంటలు ఇంటూ గంటకు వేతనం. ఓకే, నేను దీన్ని నా సులభతరం కొరకు ఎర్నింగ్స్ని ఈతో చూపిస్తా, అవర్స్ని హెచ్తో చూపిస్తా, వేతనాన్ని వేజెస్తో చూపిస్తా. నా సులభతరం కొరకు ఇట్లా చూపిస్తున్నా. అయితే ఇక్కడ ఏమైంది? బషీర్స్ వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ వేజెస్ పర్ అవర్ ఇంక్రీజ్ బై 20%. గంటలు ఎంత పెరిగిందమ్మా? 15%. 15% అంటే 5% విలువ 1/20. 5% విలువ 1/20. కానీ 5కి 3 రెట్లు కాబట్టి 3/20. గంటలు అంతకుముందు రోజుకి 20 గంటలు పని చేస్తుండే, ఇప్పుడు 3 గంటలు పెరిగి రోజుకి 23 గంటలు పని చేస్తుండే, 24 గంటలు అనుకోండి. వేజెస్ పర్ అవర్, గంటకు వేతనం ఎంత పెరిగింది? 20% పెరిగింది. 20% అంటే 1/5, ఇది కూడా పెరిగింది. అంతకుముందు గంటకు 5 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు గంటకు 6 రూపాయలు ఇచ్చింది. పని గంటలు పెరిగినాయి, గంటకి ఇచ్చే ఆదాయం పెరిగింది, కాబట్టి అతని రోజువారీ వేతనం కూడా పెరుగుద్ది. కానీ రోజువారీ వేతనం దేని మీద ఆధారపడి ఉంది? అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ వేజెస్ పర్ అవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఏ విధంగా చెప్పాను నేను? ఇవి న్యూమరేటర్స్ లవాలు, ఇవి హారాలు డినామినేటర్స్. లవహారాలు ఉమ్మడి ఉంటే క్యాన్సిల్ చేయండి. 2 3 6, 2 10 20, 15 50 ఈస్ట్ 23 3 69. ఇక్కడ నేను దీన్ని 100కి చేయడం ఈజీ.
ఇంటూ 2 చే గుణిస్తున్నా, ఇక్కడ 100 అయింది, ఇక్కడ కూడా 2 చే గుణిస్తున్నా 100 అవుద్ది. 100 ఈస్ట్ 918 130 అయింది. 100 మీద ఎంత పెరిగింది? రోజువారీ వేతనం 100 మీద 38 పెరిగింది. 100 మీద పెరిగింది ప్రతిదీ డైరెక్ట్ శాతంలో ఉంటుంది కాబట్టి 38% పెరిగింది అతని రోజువారీ కూలీ లేదా వేతనం. ఈ విధంగా మనం A ఇంటూ B ఈక్వల్ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 9th one. The price of oil is increased by 20%. Oil price 20% పెరిగింది. However, its consumption decreased by 8.13%. అప్పుడు కన్జంప్షన్ వినియోగము ఎంత శాతం తగ్గింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్లో ఉండే మార్పు శాతం ఫైండ్ అవుట్ చేయాలి. చమురు ధర 20% పెరిగింది, వినియోగం ఇంత శాతం తగ్గింది, అయినా చమురుకు అయ్యే ధరలో ఎంత శాతం మార్పు వస్తుంది? చమురుకు అయ్యే ధరలు అంటే ఖర్చులు. చూడండి, ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. మనం ఎక్స్పెండిచర్ నుంచి రావాలి. ప్రైస్ ఎంత మారింది? 20%. 20% అంటే 1/5. 5 to 6 అయింది, పెరిగింది కాబట్టి. ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్ 20% పెరిగింది, 5 నుండి 6 అయింది. కన్జంప్షన్ 8/1/3. 8/1/3 యొక్క వాల్యూ 1/12 తగ్గింది, ఇది డిక్రీజ్ తగ్గింది, 12 నుండి 11 అయింది. అప్పుడు ఎక్స్పెండిచర్ రావాలంటే మనం ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ చేయాలి. ప్రొడక్ట్ జస్ట్ తెలుసు, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. 6 ones 6 2s 5 2s are 10 ఈస్ట్ 11. నేను దీన్ని 100 చేస్తా, ఇంకొక 0 పెరుగుతా. 100కు ఎంత పెరిగింది? 10 పెరిగింది. 100 మీద 10 పెరిగితే 10% పెరిగింది. 10% పెరిగింది. Increased by 10%. 10th question. The price of petrol increased from ₹60 per liter to ₹75 per liter. How much should the consumption of petrol be reduced so as to increase expenditure by only 10%? ఓకే, తెలుగులో చూద్దాం. పెట్రోల్ ధర లీటర్ 60 రూపాయల నుండి 75 రూపాయలకు పెరిగింది. అయినా పెట్రోల్ పై అయ్యే ఖర్చును కేవలం 10% మాత్రమే పెరిగే విధంగా ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గియాలి? ఇక్కడ నేను ఎక్స్పెండిచర్ని 10% మాత్రమే ఇంక్రీజ్ చేస్తా. ఎప్పుడు? పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు. అప్పుడు కన్జంప్షన్ని ఎంత తగ్గియాలి? సరే, కన్జంప్షన్ గురించి మాట్లాడంటే నాకు ఎక్స్పెండిచర్ ఈక్వల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, కానీ నాకు కావాల్సింది ఇక్కడ నుంచి కన్జంప్షన్ కావాలి. ఈ ప్రోడక్ట్లో ఉన్న పీరియడ్ పంపండి. ఎక్స్పెండిచర్ రేషియోని ప్రైస్ రేషియో చేయి, డివైడ్ చేస్తే కన్జంప్షన్ రేషియో వస్తుంది. ఎక్స్పెండిచర్ రేషియోని ప్రైస్ రేషియో చేయి, డివైడ్ చేస్తే కన్జంప్షన్ రేషియో వస్తుంది. సో నేను ఫస్ట్ న్యూమరేటర్లో ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి ఎక్స్పెండిచర్ గురించి రాస్తాం. ఎక్స్పెండిచర్ రేషియో చూద్దాం. ఎక్స్పెండిచర్ ఏమైంది? ఇక్కడ 10% ఇంక్రీజ్ అయింది. ఖర్చులు ఎంత పెరగాలి? అయ్యే ఖర్చు కేవలం 10% పెరగాలి. అంటే 10 నుండి 11కి అవుతుంది, పెరగాలి. 10% అంటే మనకు తెలుసు, ఇంక్రీజ్ అంటే 1/10. ముందు ఖర్చు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు ఖర్చు 11 రూపాయలు అయింది. నెక్స్ట్ ప్రైస్. ప్రైస్ ఏమైంది చూడండి, 60 నుంచి 75కి అయింది. 60 నుంచి 75కి అయింది. 15 4 15 5. ఓకే, ఇది ప్రైస్. ఇప్పుడు నాకు కావాల్సింది కన్జంప్షన్. కన్జంప్షన్ ఎలా వస్తుంది? ఎక్స్పెండిచర్ రేషియోని ప్రైస్ రేషియో వచ్చి డివైడ్ చేయాలి. డివైడ్ చేసేటప్పుడు చూడండి, ఇవి రెండింటి యొక్క న్యూమరేటర్స్, ఇవి రెండింటి యొక్క డినామినేటర్. ఇట్లా డివైడ్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఇక మొదటి దాని న్యూమరేటర్ని, రెండవ దాని డినామినేటర్ని ప్రొడక్ట్ చేస్తాం. 10 into 5 ఈస్ట్, 4 into 11 4 into 11. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. కొన్ని 2 2s 2 5s 5 5s 25 ఈస్ట్ 11 2s 22. ఎంత తగ్గింది? కన్జంప్షన్ ముందు 25 యూనిట్స్ ఉండే, ఇప్పుడు 22 యూనిట్స్ తగ్గింది. అంటే 3 యూనిట్స్ తగ్గింది ఓవర్ 25. మనకు తెలుసు 1/25 అంటే 4%, 3/25 అంటే 3 into 4, దట్ ఈస్ 12% లెస్. 12% లెస్.
బి ఇస్ ద ఆన్సర్. అయితే ఇందాక మనం క్యాన్సిలేషన్ చూడండి, ప్రోడక్ట్ చేసేటప్పుడు డినామినేటర్ న్యూమరేటర్లోని క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకు? ఇక్కడ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడ నేను డివిజన్ చేస్తున్నా. దీన్ని ఇంకొకసారి మరలా ఎలా చేయొచ్చో చూస్తున్నాం. ఒక్కసారి చెప్తున్నా, ఎందుకు ఇంతగానం చేసుకోకుండా. క్యాన్సిలేషన్ ఇక్కడే చేద్దాం. రైట్, ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో మారింది? 10% మాత్రమే పెరిగింది. అంతకుముందు 10 ఉన్నది, ఇప్పుడు 11 అయింది. నెక్స్ట్ ప్రైస్ ఏ రేషియోలో మారుతుంది? ప్రైస్ 60 నుంచి 75 అవుతుంది. 15 4 60, 15 5 75. ఇప్పుడు నాకు కావాల్సింది కన్జంప్షన్ కావాలంటే ఎక్స్పెండిచర్ రేషియోని ప్రైస్ రేషియో వచ్చి డివైడ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే డివైడ్ చేస్తున్నా కాబట్టి న్యూమరేటర్లో క్యాన్సిల్ చేస్తా. ఎస్, 2 2s 2 5s. ఇది నేర్పడానికి నేను మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు 2 2s 2 5. ఇప్పుడు ప్రోడక్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 5s 25 ఈస్ట్ 2 11s 22. ఇది రావాలి. ప్రోడక్ట్ చేస్తే న్యూమరేటర్లో క్యాన్సిల్ చేస్తాం. డివిజన్ చేస్తే న్యూమరేటర్లోనే డినామినేటర్లోనే క్యాన్సిల్ చేస్తాం అనేది తెలియాలి. ఎంత తగ్గింది? 3 యూనిట్స్ తగ్గింది. ఓవర్ 25. 1/25 is 4%. 3/25 is 12% లెస్ తగ్గుతుంది. సో ఆన్సర్ ఈస్ 12%. ఈ విధంగా మనము A into B ఈక్వల్ కాన్స్టెంట్, A Bల లబ్ధం స్థిరం అనే కాన్సెప్ట్ పై ఒక 10 రకాల క్వశ్చన్ చూసాము. నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్కి ఒక 10 to 12 క్వశ్చన్స్ కంటిన్యూషన్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో అవి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మాట ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఎక్కువ మంది విద్యార్థులకు చేరే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను మీకు. థ్యాంక్ యూ.